మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగెలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడే, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలింపరు. చాలక్క. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు తన నోటి నుండి పలికించిన మాటలు చదవబడినటువంటి లేఖనాలు. దేవుని ప్రజలు, దేవుని పిల్లలు భూమి మీద ఉన్నటువంటి తన జనులందరూ పరలోకమందు ధనమును సమకూర్చుకోవాలని, అక్కడ దానిని బట్టి ప్రతిఫలము బహుమానము ఉంటుందని తెలియచేశాడు. ఒకవేళ భూమి మీద ధనమును సమకూర్చుకుంటే కన్నం వేసి దొంగిలిస్తారు. అదే పరలోకమందు మనం ధనం సమకూర్చుకుంటే తుప్పు పట్టడానికైనా లేదా చిమ్మ పట్టడానికైనా దొంగలు కన్నం వేయటానికైనా అవకాశము లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన తనే మాదిరిగా, యేసయ్యనే మనకు మాదిరిగా జీవించిన 33.5 సంవత్సరాల కాలము ఎక్కడ, ఏ పరిస్థితుల్లో, ఏ సిచ్యువేషన్లో, ఏ ప్రజల మధ్య ధనానికి అవకాశం ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు. ఇంకా తానే కష్టపడి, తానే శ్రమపడి, తానే కుటుంబానికి అనగా తల్లికి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి చక్కగా ఉపయోగకరంగా ఉండినట్లుగా పరిశుద్ధ గ్రంథములో తేట తెల్లగా లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్న మాట, నా బిడ్డలు నావలే, నా పిల్లలు నావలే భూమి మీద ధనమును సమకూర్చుకోకూడదు. మరి ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకమందు ధనమును సమకూర్చుకోవాలి. క్రైస్తవులు పరలోకమందు ధనమును సమకూర్చుకోవాలి. దాదాపు నేను 9th క్లాస్లో చదువుతున్నాను అనుకుంటా. మా ఊళ్ళో మిద్దెలు అంటే దాదాపు అప్పట్లో అన్ని కూడా పొటాలు
అలా ఉండేవి, తక్కువ కొంచెం. అవి కూడా మట్టి మిద్దెలు, కింద దంతెలు అని వేస్తారు కదండి, దానికి సపోర్ట్గా అట్లా ఆ బండలు వేసి పైన మట్టి వేయడానికి అలాగా వేసేవారు. మాకు ఇంటికి దగ్గర కాస్త ఒక 5-6 ఇండ్ల తర్వాత ఒక ఇండ్లు ఉంది, ఆయనది మట్టి మిథ్య. ఆయన పేరు కంబయ్య, లేడండి, ఇప్పుడు చనిపోయాడు. తను భార్య చాలా కష్టపడతారు. బాగా డబ్బు సమకూర్చుకుంటారు. సమకూర్చుకున్న డబ్బు వారి దగ్గర ఉన్నట్టుగా అస్సలు కనిపించరు. ఎందుకని? ఆ డబ్బులకు తగ్గట్టుగా వస్త్రధారణ ఉండదు, ఆ డబ్బులకు తగ్గట్టుగా తిండి తీర్థాలు ఉండవు, ఆ డబ్బుకు తగ్గట్టుగా వారి వే ఆఫ్ మార్గం కనబడదు. ఏమీ లేని కడు పేద స్థితిలో ఉన్నట్టే కనపడతారు. కానీ డబ్బులు మాత్రం అంటే కష్టపడతారు. అయితే అన్యాయంగా సంపాదించుగా కష్టపడిన సొమ్మే. మంచి మనసులు, ఇద్దరు కూడా భార్యాభర్తలు మంచి మనసులు కూడా, అందులో అనుమానం లేదు. ఒకరు జోలికి వెళ్ళేవారు కూడా కాదు, మంచి వ్యక్తులే, బాగా కష్టపడేవారే, ఒకరు జోలికి వెళ్ళరు, బాగా డబ్బులు సంపాదించేవారే. తిండికి కానీ గుడ్డలకు కానీ కనీసం బయట ఖర్చులకు కానీ పెద్దగా ఖర్చు చేసేవారు కాదు. సంపాదించిన సంపాదన అంతా అప్పుడు ఎక్కువగా రూపాయి నోట్లు, ఆ తర్వాత 2 రూపాయల నోటు, తర్వాత 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. 50 రూపాయలు లేదా 100 రూపాయలు అంటే కాస్త ఇంకా చాలా చాలా ఎక్కువ ఆ నోట్లు చూడడం. కానీ 10 రూపాయలంటే ఇంకా బాగా ఉందంటే ఆ వ్యక్తికి ఇంకా అంతే. అలాగా కొత్త నోట్ల కట్లు ఒక 5-6 అవన్నీ సమకూర్చుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, దంతెల సందు వస్తుంది, సందులో ఆ దంతెల సందులో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టారు. పాపం తినక చాలా కష్టపడేవారు. మిగిలించుకోవాలి, మంచిదే. అయితే కొంతకాలానికి వాళ్ళ పాప పెళ్ళిడొచ్చింది, పెళ్ళి చేయాలి. ఆ సమయంలో వాళ్ళు ఎప్పుడు చూసుకున్నారో ఏం చూసుకున్నారో తెలియదు, కానీ పెళ్ళిడుకు మాట్లాడుకుందాం, ఇట్లా ఖాయం పెట్టుకుందాం, లేకపోతే పెళ్ళి చేద్దాం అనుకున్న సందర్భంలో తీసి చూస్తే అండి అంత తుప్పు పట్టే, చెదులు పట్టే కాగితాలన్నీ. తినేసేయండి పురుగులన్నీ. ఇన్ని కట్టలు అన్నీ తీసి అట్లా కిందేసి వాళ్ళు ఏడుస్తూ బాధపడతా ఉంటే అందరూ చూసి అయ్యో అన్న వాళ్ళ తప్ప, ఎందుకని అన్యాయంగా సంపాదించిన వారు కాదు, చాలా కష్టపడ్డవారే. ఒకరు జోలికి వెళ్ళకుండా తినడానికి తక్కువ చేసుకొనైనా తినకుండాైనా ఎత్తిపెట్టేవారే. కానీ చివరికి కుమార్తె వివాహం కొరకై దాన్ని తీద్దామని తీస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, చేతికి రావట్లేదు. వచ్చినవన్నీ పీసులు, రంధ్రాలు, తుప్పు, చిలుము, సెదలు. దీనికి పనికొస్తాయి. అట్లీస్ట్ ఇట్లా చినిగిపోతే అక్కడక్కడన్నా అతికించి బ్యాంకులోకి వెళ్ళి ఒకవేళ మార్చుకోవచ్చేమో కమిషన్గా కొంచెం డబ్బు ఇచ్చి, కానీ అస్సలు మార్చుకోవడానికి వీల్లేదు. అవి ఆ కాలం అట్లున్నది, ఈ కాలం అంత లేదన్నా. అంత బ్యాంకులలోనే, అకౌంట్లలోనే, ఏటీఎంలే మా దగ్గర ఉంటాయి కదా తుప్పుపట్టడానికి. అంటారండి? 10,000 రూపాయలు కేవలం 10,000.
పొద్దుటూరులో మొన్ననే ఈ మధ్య కాలం జరిగింది. కన్న తల్లిని కర్కటంగా చంపాడండి. 10,000 రూపాయలు. మళ్ళీ బీటెక్ చదివించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత డబ్బులు. ఎంతో ప్రేమించేదట వాళ్ళ అమ్మ. 2 రోజులకు ముందే బాగా చేతిలో డబ్బు కూడా ఇచ్చేదట. కానీ మరలా కావాలని వచ్చి అడిగితే ఇవ్వకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికక్కడే ఇంట్లోనే చంపి 8 గంటలు 10 గంటలు దాదాపు ఆ శవాన్ని అక్కడ పెట్టుకొని టీవీ చూస్తున్నాడంట మనోడు. వాళ్ళ అమ్మను చంపి ఆడబెట్టేసి దాచుకున్న డబ్బు, ఏటీఎంలో ఉన్న డబ్బు, బీరువాలలో ఉన్న డబ్బు, లాకర్లలో ఉన్న డబ్బు, పోనీ ఆ డబ్బు తుప్పు పట్టకపోయినా, కన్నం వేసి దొంగిలించకపోయినా, చిమ్మ పట్టకపోయినా, ఆ డబ్బును బట్టి ఆ తల్లి యొక్క ప్రాణాలు, అవునా? వెస్ట్ గోదావరి అనుకుంటా. ఇవన్నీ లేటెస్ట్ న్యూసే, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. 3 తులాల బంగారు కోసం పిన్నిని బండి మీద ఎక్కించుకొని పోయి కొడుకుతో సహా ప్లాన్ చేసి ముక్కలు ఊరికే చంపలే, భాగాలు కట్ చేసి కొన్ని భాగాలు కొన్ని చోట, ఇంకో కొన్ని భాగాలు ఇంకో కొన్ని భాగాలు చోట, ఏ భాగం ఎక్కడేసాడో కూడా తెలియదంట మనకి. ఏమైంది? బహుశా అందుకేనేమో యేసుక్రీస్తు ప్రభుల వారు జాగ్రత్తగా భూమి మీద ఎక్కువ సమకూర్చుకోవద్దు, ఇదిగో అవి నీకు దక్కవు అన్నాడు. కానీ భూమి మీద ఉన్నప్పుడే పరలోకముల ధనమును సమకూర్చుకోమన్నాడు. పరలోకానికి పోయిన తర్వాత నేను కూడా తీసుకొని వెళ్తలే, నా దగ్గర ఉన్నది డబ్బులు అనుకుంటే అది కుదరదు. పరలోకానికి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఉన్నటువంటి 10 తులాల బంగారు నా వెంట తీసుకొని వెళ్తలే అనుకుంటే అది కుదరదు. లేదు, బ్యాంకులో దాచిపెట్టినా, లాకర్లో ఉంది, ఏటీఎంలో ఉంది. అక్కడ పోయిన తర్వాత యేసు ప్రభుకే ఏటీఎం కార్డు ఇచ్చి ఎంత తీసుకుంటావో ప్రభు అంత తీసుకో అని చెప్పడానికి అస్సలు కుదరదు. మరి ఏం చేయాలి? భూమి మీద ఉన్నప్పుడు ధనమును సమకూర్చుకోవడం, పరలోకంలో ఎలా సమకూర్చుకోవాలి? ఒకవేళ పరలోకంలో సమకూర్చుకుంటే దొంగిలించగలడా? చిమట లేదా తుప్పు షదలు పట్టగలుగుతుందా? నథింగ్. అస్సలు ఆ క్వశ్చనే లేదు. ఎందుకంటే చిమ్మటనైనా, చెమ్మనైనా, చెదులునైనా, పురుగులనైనా, దొంగలనైనా, మనుషులనైనా, స్వార్థపరులనైనా, లేక ఈ లోకములో వేటినైనా, ఎందరినైనా, ఎవరినైనా ఆయన కంట్రోల్లో ఉంచుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన చేతుల్లో ఉంచుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన అనుమతి లేకుండా ఒక ఇంచ్ అయినా, చెమ్మటైనా, తుప్పైనా, దొంగైనా పడడానికి వీలే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు అన్నాడు దేవుడు, పరలోకమందు నీ ధనమును సమకూర్చుకో. ఇక్కడ ధనమును సమకూర్చుకుంటే ఏం జరుగుద్ది? అనుదినం మనం చూస్తున్నాం. ఒకరోజు పెద్దోడు అంటాడే,
అమ్మ అని కూడా అన్నాడు. ఏ మర్యాదగా ఇస్తావా తల పగలగొట్టేయమంటా అంటాడు. ఇవ్వకపోతే బలవంతంగా బీరువా బీగాలు తీసి పగలగొట్టి తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు చిన్నోడు వచ్చి నేను తక్కువ తిన్నానా, ఏమే చెప్పు, నాకు ఇస్తావా లేకపోతే నీ కథ ఏంటో చెప్పు అంటాడు. వీళ్ళిద్దరి కంటే నేను తక్కువ తిన్నానా అని కూతురు అంటది. నా ఖర్చులకు ఇస్తావా లేదంటే నీ కథ ఏంటో చెప్పు అంటది. స్త్రీ పురుషులు తారతమ్య భేదము లేకుండా ఈ రోజున కన్న తల్లి అన్నగాని, కన్న తండ్రి అన్నగాని, కన్న కొడుకు అన్నగాని, కన్న కూతురు అన్నగాని, తోబుట్టు అన్నగాని ఏమాత్రం కొంచెమైనా కనికరము లేకుండా కడతీర్చేవారు లేరా? లేరండి? కోకళ్ళలో ఎవరి స్వార్థం వారిదే, ఎవరి ధనదాహం వారిదే, ఎవరి సంపాదన వారిదే. పోనీ అంత చేస్తున్నావు, అంత చేస్తున్నావు, అంత చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, మంచిదే, తప్పేం కాదు, సంపాదించుకోవడం మంచిదే. మరి నీతో ఏమైనా చిల్లి గవ్వైనా నీతో వస్తుందా? ఏ రోజైనా ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఏ రోజైనా ఎప్పుడైనా నీతో ఒక్క రూపాయ నీ వెంట వస్తుందా? లేదు. నీ ఒంటి మీద ఉన్న నీ గుడ్డ, కప్పుకున్న లేక వేసుకున్న ఈ బట్ట నీతో వస్తుందా? పోనీ ఎన్నో తులాలు బంగారు సంపాదించావు, చిన్న ముక్కు పుడక నీతో వస్తుందా? మా చిన్ననాటి స్నేహితుడు ఒక సాక్షి చెప్పాడు. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడులేండి. ఆయన సాక్ష్యం చెప్తూ ఏమంటున్నాడంటే, ఎక్కువ చిన్నపిల్లలు ఖర్చులకు కావాలంటే ఏం చేస్తారు? వారి దగ్గరకో వీరి దగ్గరకో ఆ పని ఈ పని చేస్తూ ఏదో ఒకటి చేస్తూ కాస్త ఖర్చులకు తెచ్చుకొని సినిమాలో లేకపోతే ఫ్రెండ్స్ అనో లేకపోతే ఇంకొకరికి తాగుడు అలవాటు ఉంటే అదో ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇతనికి అలవాటు ఉంది. నంద్యాలలో ఒకరోజు మిషన్ కాంపౌండ్లో ఒక మంచి ధనికుడు సారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ చనిపోయాడు. ఈ చనిపోయిన సంగతిలు చూశారు. ఎందుకంటే సమాధుల కడ కొంచెం కాసుకొని ఉంటారు. ఆ పని ఈ పని చెప్పి ఆ పని ఈ పని చేస్తూ కాస్త డబ్బులు తీసుకొని సినిమాలు షికార్లు చేసుకోవచ్చు అన్నట్లుగా వారు ఆ సారు యొక్క బూట్లు షూస్ ఉన్నాయే బాగా మంచివి. అప్పట్లోనే యాక్షన్ షూస్ అంటే చాలా మంచి. అవి వాటితోనే మరి ఎందుకో తీయలేదు. ఉన్న షూట్తో బంగారు లేదు కానీ మొత్తానికి ఆ షూస్తో అట్లానే బూడ్చారన్నమాట. వీళ్ళు రాత్రికి నలుగురు మాట్లాడుకొని వెళ్ళి, రే ఆ బూట్లు బాగున్నాయిరా, ఆ బూట్లు నాకు కావాలి మనకు తీసుకుందాం రా అనుకొని పోయి రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా ఆ పూడ్చిపెట్టిన ఆ శవాన్ని, ఏమండి పూడ్చిన రోజు ఏముంటుంది, ఆ శవాన్ని తీసి బూట్లు తీసుకున్నారంటండి. చచ్చిపోయినా ఏది విడిచిపెట్టరు. ఒకడు బూట్లు తీసుకుంటే ఒకటి నేను కోట్ తీసుకుంటే షూటు, ఒకడు నాకు టై కావాలంటే, మొత్తానికి వాడు చచ్చిపోయినా కూడా వాని మీద ఉన్న బట్టలు, వాని కాళ్ళకున్న షూస్, అటువంటి పరిస్థితి ఈ లోకంలో. సాక్ష్యం చెప్పాడండి, నాకు తెలిసింది, అందుకు లేక తెలియదు. అంత భయంకరమైన స్థితిలో నేను ఉండేవాడిని అని. నిజమే, ఉన్నారు అలాంటి వాళ్ళు, ఎంతమంది లేరు.
అందుకనే దేవుడు అన్నాడు, భూమి మీద నీ ధనమును సమకూర్చుకోవాకు, నీతో ఏది రాదు, నీ వెంట ఏది రాదు. పరలోకమందు నీ ధనమును సమకూర్చుకో. ఎలా? ఎట్లా? ఏ విధంగా ప్రభు నామములో పరలోకమందు ధనమును మనం సమకూర్చుకోవాలి, డబ్బును సమకూర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము ఎట్లా కలుగుతుందంట? మనకు ధనం. ఇది యేసు ప్రభుల వారే చెప్పిన మాట. ఒక మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు యేసయ్య. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, బాగా డబ్బున్నోడే. సాగిలపడి నమస్కారం చేసి మోకాళ్ళ నుండి, సద్బోధకుడా, నిత్య రాజ్యానికి వారసుడు అవ్వానికి నేనేం చేయాలి చెప్పు అని అడిగాడు. అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధమాడవద్దు, మోసాలు చేయొద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చక్కగా ఈ మాటలన్నీ చెప్తూ ఉంటే, ఓ బాల్యములోనే చిన్నప్పుడే ఇవన్నీ అనుసరించాను, నాకు తెలియదంటూ లేదు, ఇవన్నీ చేశా అన్నాడు. అప్పుడైతే ఇవన్నీ చేసినావు కానీ ఒకటైతే కొదవగా ఉంది. ఏంటి? నీ ఆస్తి, నీకున్న ఆస్తి, నువ్వు సంపాదించిన ఆస్తి, లేదా నీకు సంపాదించి వచ్చిన ఆ డబ్బు పేదలకు బీదలకు ఇచ్చేసాయి, తర్వాత వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు పరలోకమందు నీకు ధనము సమకూర్చుకుంటావు అన్నాడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్య బాబోయ్, నీకు ఇంత డబ్బు ఉందిరా, ఇన్ని ఆస్తులు ఉన్నాయిరా, ఇంత బంగారు ఉందిరా, ఇంత నీకు కలిగి ఉన్నావు, నీకేం భయం లేదు, నాకు ఇంత ఇచ్చాయి, నాకు ఇంత చేసాయి, లేకపోతే వాళ్ళకింత అని షేర్ పార్ట్నర్షిప్ లాగా షేర్ చేసుకోలేదండి. షేర్ చేసుకుందాం, నాకు సగం ఇచ్చాయి, లేకపోతే నాకు ఒక 50% ఇచ్చాయి, లేకపోతే నాకు ఒక 30% ఇచ్చాయి, నువ్వు నిత్యరాజానికి వెళ్తావు, లేదా పరలోకములో ఈ ధనం సమకూర్చుకుని అని చెప్పలేదు. ఏమన్నాడు? నీవు పరలోకములో ధనము సమకూర్చుకోవాలంటే నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చి రా, నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందు మనము ధనము సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? మనం పరలోకములో మనం ధనము సమకూర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకు కలిగినవే అమ్మి ఇస్తామా? ఇది సాధ్యమా? ఇది చెప్తావు పో పాస్టరయ్య, బైబిల్లో మస్తుగా ఉంటాయి వాక్యాలు, బాగా చెప్తావే, నువ్వు చెప్తానా? ఇవన్నీ బాగా చెప్తారే, పాస్టర్లు బాగా చెప్తారు, వాక్యం బాగుంటుంది అంటారేమో. ముమ్మాటికి నగ్న సత్యం. మీరు అవునన్నా, ఆహా అన్నా, కాదన్నా, ఇది సత్యం. నేనంటాను, ఏం చేయమన్నాడు ఇక్కడ? అమ్మి బీదలకిచ్చి, నీ వెంట తెచ్చుకొని నా దగ్గరికి రానిలే, అర్థమైందండి? బీదలకిచ్చి, అమ్మినది బీదలకిచ్చి. పోని మనకున్నదంతా అమ్మి బీదలకి ఇవ్వమని నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే,
నీకున్న దాంట్లో పేదలకు సహాయం చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు మిగిలిచ్చేటట్లు చేశాడు, దేవుడు నీకు 3 పూట్ల తినేటట్లు చేస్తున్నాడు, దేవుడు చక్కగా నీకు బలాన్ని ఇచ్చి పని చేసుకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి, డ్యూటీ చేసుకోవటానికి, చదువుకోవడానికి, ఉద్యోగం అన్ని దేవుడు సహాయం చేస్తున్నాడు. కనీసం కొంతైనా పేదలకు, బీదలకు, లేని వారికి, ఇందులో కులము చూడొద్దండి, కులాన్ని చూడొద్దండి, మతాన్ని చూడొద్దండి, వర్గాలను చూడొద్దండి, ఏ భాష మాట్లాడుతున్నారు అని చూడొద్దండి. మా ఊరోడేనా, మా ప్రాంతమేనా, మా కులమోడేనా, మా వంశమేడేనా, లేకపోతే మా బంధువేనా చూడొద్దండి. వారు ఎవరైనా ఉండని, పేదలగా బీదలగా నీకు ఉన్న దాంట్లో కొంచెమైనా సహాయం చేస్తున్నావా? అతను ఏమన్నాడు? అతనితో ఏమన్నాడు యేసయ్య? నువ్వు అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. మిక్కిలి ఆస్తిపరుడు గనక ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. డ్రెస్సు లేదు, అడ్రస్సు లేదు. ఇక రెండో చోట ఎక్కడ కనబడినా ఫస్ట్ అండ్ లాస్ట్ అంటామే, అంతేగా. నా ప్రియ దేవుని బిడ్డ, నేను అంటున్నా ప్రభు పేరట, దేవుని బిడ్డలు మనం 3 పూట్ల తింటున్నాం, ఒక్క పూట కూడా తినని ఎంతోమంది జనాలు ఉన్నారు. ఒక్క పూట తగ్గించుకో ఖర్చు, ఒక్కరోజు తగ్గించుకొని, వారంలో ఒక్క రోజున తగ్గించుకున్నా, లేకపోతే ఒక్క పూట తగ్గించుకున్నా ఒకరికి పెట్టగలం కదా. నువ్వు అంతా అమ్మేసి ఇమ్మని నేను చెప్పట్లే, దేవుడైతే చెప్పాడు ఖచ్చితంగా చేయాలని. అట్లీస్ట్ రోజులో 3 పూటలో ఒక్క పూటన్నా, లేదు 100 రూపాయల్లో ₹1 లేదు 10 నీకు అంగీలుంటే ఒక్క అంగీ అయినా, లేదు నువ్వు ₹1000 సంపాదిస్తున్నావు, కొంచెమైనా నువ్వు ఏ విధంగా సహాయం చేస్తావో తెలియదు. పేదలకు బీదలకు సహాయము చెయ్యాలి. హల్లెలూయా. అలా చేస్తే దేవునికి చేసినట్లు. వారికి కాదు, నిస్సహాయ స్థితిలో ఫుట్పాత్ మీద లేవలేని పరిస్థితుల్లో, కళ్ళు కనబడని పరిస్థితుల్లో, ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో అయ్యా అమ్మా అని అడుగుతుంటారు. వారికి ఒక్క పూట పోయి భోజనం పెట్టు, లేదా ఏవైనా నీళ్లు తీసుకొని పోయి ఇచ్చేయి, లేదా నీకున్న డ్రెస్సులోనే ఒక్కటి, నీకున్న శారీలోనే ఒక్కటి, లేదా నువ్వు చేసుకున్న తిండి అవి పదార్థాలు ఉంటాయి, వాటిలో ఒక 2 ఒకటి, ఏవో పెద్ద పెద్దగా చేయమని. ఇవన్నీ వాళ్ళకి చేస్తే దేవుడు అన్నాడు నాకు చేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక మంచి భక్తుడు, యథార్థవంతుడు, భక్తుడు, బాగా దేవుని యందు ప్రేమ కలిగిన వాడు కారులో వెళ్తున్నాడంట. బాగా ట్రాఫిక్ ఉన్న చోట సిగ్నల్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ దగ్గర ఆగితే బాగా జుట్టంతా పెంచుకొని, గడ్డమంతా పెంచుకొని, భయంకరంగా చికాగ్గా అంతా బట్టలు మాసిపోయి చినిగిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ సిగ్నల్ దగ్గరికి వచ్చి, కరెక్ట్గా ఈయన దగ్గరికి వచ్చి ఆ మిర్రర్ తట్టి అయ్యా అని అడిగాడట. అస్సలు అట్లీస్ట్ అతని వైపే చూడలేదట. అతను వెళ్ళిపోయాడు. రాత్రి ప్రార్థన చేస్తున్నాడంట ఈయన, ఈ ధనికుడు, ఈ వ్యక్తి. యేసయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ నాయనా,
నీకోసం నేను ఏదైనా చేస్తానయ్యా, నీ కొరకు ఎంతైనా చేస్తానయ్యా, నువ్వంటే నాకు సత్యంత ప్రేమ ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా అని ఏడ్చి ప్రార్థన చేశాడంట. నువ్వుతో రావాలయ్యా, నాతో ఉండాలయ్యా అని ప్రార్థన చేశాడంట. ఆ రాత్రి ప్రార్థనలో ప్రత్యక్షమయ్యాడంట దేవుడు. నాన్నా, చాలా మంచిదే, నన్ను చాలా బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నేను ఏం చేయమన్నా చేస్తానంటున్నావు, ఎంతైనా ఇస్తానంటున్నావు, దేని కొరకైనా సిద్ధం అంటున్నావు, ప్రాణమైనా ఇస్తానంటున్నావు. అబ్బో, నీ భక్తి చాలా మెచ్చుకుంటున్నా, మంచిదే. మరి ఈరోజు 10 గంటలు 11 గంటలప్పుడు నేను సిగ్నల్ దగ్గరికి వచ్చాను, నేను నీ మిర్రర్ తట్టాను, అయ్యా అని చేయి చాపి అడిగాను, అట్లీస్ట్ నా వైపు చూసావా? అట్లీస్ట్ మిర్రర్ వైపు చూసావా? అట్లీస్ట్ కనీసం ఉందో లేదో అని చెప్పావా? అంటే ప్రభువా, నువ్వు సిగ్నల్ దగ్గర, ఆ ట్రాఫిక్ దగ్గర వచ్చి నువ్వా? మరి ఏందనుకుంటాను నేనే? అయ్యో, నాకు తెలుదయ్యా, నువ్వే అనుకుంటే నేనెంతో, నా దగ్గర ఆ టయానికి కట్టలు కట్టలు డబ్బులు ఉండే ప్రభువా, నేను ఇచ్చిందునయ్యా. ఎవరికి కావాలరా నీ కట్టలు? నీ కట్టలు ఎవరికి కావాలి? చాలామంది ఇలా భక్తి చూపిస్తుంటారండి, ఇలా ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారండి, మంచిదే. క్రియారూపకముగా ఆయన వచ్చి నిన్ను అడగడు, నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా. ఎందరో ఉన్నారు, వారికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు. ఈ రోజున నేను ప్రేమతో తెలియచేస్తున్నా, నీవు పరలోకమందు ధనము సమకూర్చుకోవాలి, డబ్బును సమకూర్చుకోవాలంటే పేదలకు నీవు సహాయము చెయ్యాలి. హల్లెలూయా. ఉన్నంతలోనే నాకు ఇంత ఇస్తే చేస్తా, అంత ఉంటే చేస్తా, నాకు ఇంత మిగిలిస్తే చేస్తా, నేను ఇంత కూడబెట్టుకుంటే చేస్తా, కండిషన్లు పెట్టకండి. ఆయనకే మీరు గీత గీయొద్దండి, ఆయనకే ఆజ్ఞ జారీ చేయొద్దండి, ఆయనే కమాండ్ చేయొద్దండి. నీకు ఇచ్చిందే చెప్పు ముందు, ఇవ్వబోయే సంగతి పక్కన పెట్టు. నీకు ఇచ్చిందే, నీ చేతుల్లో ఉండేదే చెప్పు ఫస్ట్. అందుకే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటేవి గనక నీకు అనేక వాటి మీద, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉన్న కొంచెములో నమ్మకంగా ఉండు, అంత చిన్నక నేను నమ్మకంగా ఉంటా, ఎంత ఇది కాదు. ఇది వాక్యానికి విరుద్ధము, వాక్య క్రమము కానే కాదు. నీకు ఉన్నదే, నీకు ఉన్నప్పుడే, నీ చేతిలో ఉన్నదే చేస్తున్నామా? అలా చేసిన వారు ధన్యులండి, వారు పరలోకంలో ధనము సమకూర్చుకుంటున్నారు. హల్లెలూయా. కొంచెం 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 ధనమును సమకూర్చుకుంటున్నారు పరలోకములో. నువ్వు ఎందరికి ఎంతగా చేస్తావో, ఎంత సహాయపడతావో, పేదలను బీదలను. ఇంకొక మాట ఉంది, పేదలను కనికరించిన వారే, పేదలకు అప్పిచ్చిన వాడే దేవునికే అప్పిచ్చినట్లంట. నేను చెప్తున్నమాట కదా, బైబిల్ క్లియర్గా రాయమన్నమాట. పేదలకు బీదలకు సహాయం చేసి కనికరించి ఒకవేళ అవసరమైతే అప్పిస్తే మన కన్న తండ్రికే యెహోవాకే అప్పిచ్చినంత మనమే అప్పిచ్చిన వారం అవుతామంటండి. తెలుసా మీకు ఆ విషయం? దానికి దేవుడు ఏం చేస్తాడంట, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ. ఏం చేస్తాడైనా మొత్తం నీకు ఆడికి పోయిన తర్వాత చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఇంకా ఎంత వడ్డీ ఉందో అన్ని వడ్డీలు కలిపి మొత్తం ప్రతిఫలం బహుమానముగా నీ చేతుల్లో పెడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కిరీటమును పెడతాడు, హల్లెలూయా.
ఒక్కసారి ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తున్నా. ఒకవేళ ఈ లోకంలో వడ్డీలకిచ్చి సంపాదించవచ్చు, నేను కాదని చెప్పను, కానీ అది ఎటు పోతుందో ఎక్కడ పోతుందో తెలియదు. అది ఇవ్వాలా వద్దా అన్నది నువ్వు ఎట్లా సెట్ చేస్తావంటే, న్యాయంగా చేసేవి ఉన్నాయి, అన్యాయంగా చేసేవి కొన్ని ఉన్నాయి. అవి ఏవైనా క్లారిటీ కావాలంటే లేఖనానుసారంగా పర్సనల్ అడగండి, నేను చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనకు ఒక్కొక్కటి దాచిపెట్టి మనకు అంత చక్కగా బహుమానాలను ప్రతిరూపంగా ఇవ్వాలంటే మనం ఇలా పేదలకు సహాయం చేయాలి. ఆయన యవనస్తుల్లాగా అంత ఇచ్చి నువ్వు అన్ని అమ్మి ఇవ్వని నేను చెప్పలే. నీకున్నదా కొంచెం అట్లోనే కలిగిన దాంట్లోనే, నువ్వు కష్టపడిన దాంట్లోనే, నువ్వు శ్రమపడిన దాంట్లోనే పేదలకు సహాయం చేయి. అది దేవునికే సహాయం చేసినట్లు. అందుకు అని కొంతమంది ఉంటారు, కొంతమంది తిని అంటే ఎంజాయ్ చేసి తాగేదాని కొరకు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు లేటెస్ట్ బెగ్గర్స్ తయారైపోయినారు అడుక్కునే రీతిగా. వాళ్ళకు చేయక నేను వాళ్ళకు చేయమని చెప్పాను. వాళ్ళు ఎంతసేపు తినడానికి తాగేదానికి మాత్రమే అడుగుతూ ఉంటారు. గుర్తించండి, ఈయన ఎంతకు తాగేటోడా తినేటోడా, ఈమె తాగేదా తినేదా. లేడీస్ కూడా ఈ రోజుల్లో ఎక్కువ అదే పని చేస్తున్నారు, అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. కానీ గుర్తించి నిజముగా ఈ కడుపుకు, నిజముగా ఈ ఒంటికి, నిజముగా కనీస అవసరతల్లో ఉండి వారి తీర్చబడలేని వాళ్ళకు మనం చేయటంలో తప్పు లేదు. అది దేవునికే మనం చేసినట్లు పరలోకమందు ధనమును మనం సమకూర్చుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. సామెతల గ్రంథం, పరలోకమందు నీవు నేను మనము ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలన్న సంగతి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుడి. నిజంగా ఈ దేవుని పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటల ప్రకారంగా మీరు ఇంగినగా జీవించండి నాకు తెలిసి ఒక్కడు కూడా నిలబడ్డామబ్బా. ఏ ఒక్క వ్యక్తి కూడా నిలబడ్డామబ్బా. ఏమంటున్నాడు? ఆస్తిలో భాగం దేవునికి ఇమ్మంటున్నాడు, నాకు ఇచ్చేయమంటున్నాడు. అప్పుడు నువ్వు పరలోకమందు ధనమును సమకూర్చుకున్నవాడవు, ధనమును సమకూర్చుకున్న దానవు. ఇప్పుడే ఒక అతి తెలివి కలిగిన వ్యక్తి అన్నాడంట, యేసయ్య వచ్చి నన్ను ఎంత డబ్బు అడుగుతాడు అడగమను, నేను ఇచ్చేస్తాను. నలుగురు దొంగలు దొంగతనానికి వెళ్ళారంటండి. పొలంలో ఏమండి శనక్కాయలు ఆ రోజులో బాగా రేటు పలుకుతున్నాయి. అరే మనం ఏమైనా మొత్తానికి నలుగురం కలిసి ఆ పొలంలోకి వెళ్ళి ఈ శనక్కాయ మూటలు తీసుకొచ్చుకున్నాం రా, అమ్మేసుకుందాం, ఉంచుకున్న కాడికి ఉంచుకోరని మాట్లాడుకున్నారు. సరే అని దొంగలు నలుగురు 4 శనక్కాయ మూటలు ఎత్తుకొచ్చుకున్నారు, అమ్ముకున్నారు, డబ్బు వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఆ దొంగతనంలో రాత్రిపూట కదండి, శనక్కాయలు కొన్ని చోట కొంత ఏం చేస్తుంటారంటే యజమానులు కొంచెం నట్టలు ఉండేటివి, లేకపోతే తొట్టలు ఉండేవి, తుస్తుండేటివో, కొంచెం బలంగా బాగుండేవి కొంచెం ఏరి పక్కన పెడతారు కదా. వీళ్ళు ఒక్కొక్క రీతిగా ఎటబడితే అటు ఎత్తుకొచ్చారు కదా. అవి ఒక్కొక్క మూట ఒక్కొక్క రకంగా పోయింది. లేకుంటే నీ మూట నాది, నా మూట నాది అని అంటే సరిపోయింది. వాడికి సమానంగా దొంగలతో పంచుకునేవాళ్ళు, దొంగలు పంచుకున్నట్లుగా. అయితే వాళ్ళు అలాగాలే, ఒక్కొక్క మూట ఒక రకంగా పోయింది. అప్పుడు వాళ్ళకు విభేదాలు వచ్చినాయి నలుగురికి. నీకు ఇంత అంటే నేను ఐడి ఇచ్చిన అంటే నేను తీసుకొచ్చిన, లేకపోతే నేను తోసిన, నేను పోసిన, నేను మాట్లాడి నేను అమ్మిన అని ఇలా నలుగురు. అయితే ఈ డబ్బంతా అమ్ముకున్న ఒక చోట పెడదాం రా అన్నాడు. పెడదాం అని వాళ్ళ నలుగురు అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారట. సరే ఓ పని చేద్దాం, మొదటగా
డబ్బు నా చేతుల్లో ఉంది గనక